రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయన్నారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారి కేవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. కూడా వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, రానున్నటువంటి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది? నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ చూస్తే ఇటు కోస్తాంధ్రలోను ఇటు రాయలసీమలో కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు కోస్తాంధ్రలో ఉన్న నెల్లూరు, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, యానం ఈ జిల్లాలోను, అలాగే నెక్స్ట్ ఇటు రాయలసీమలో కూడా చూస్తే ఇటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన అయితే మనం రేపటి నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడైతే ఒక డ్రోన్ అయితే ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఇటు తెలంగాణ, ఇటు రాయలసీమ మీదుగా, నాయర్లాండ్, తమిళనాడు మీదుగా ఒక ట్రఫ్ అయితే రన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇటు బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ చూస్తే ఉత్తర బంగాళాఖాతం అన్నమాట. ఇది ఉత్తర బంగాళాఖాతం, దానికి అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో కూడా ఒక అపరేట్ సైక్లోన్ సర్క్యులేషన్స్ 3.1 and 5.8 kilometers ఈ హైట్ లో ఇవి ఇప్పుడు ప్రస్తుతం అయితే కదులుతున్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఒక 4th day ఆన్వర్డ్స్ అంటే డే 4 నుంచి మనం గుడ్ రైన్ఫాల్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ మన తీరం వెంబడి కోసం తీరం వెంబడి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎటువంటి ఇది స్క్వేల్ ఈవెంట్స్ కానీ ఎదురుగాలి ప్రభావం అయితే మనకి సముద్రంలో అయితే ఇప్పుడు లేకపోవడం చేత ఈ తీరం వెంబడి మత్స్యకారులకు అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయటం లేదు. కానీ ఇటు మన ఏరియాలో ల్యాండ్ ఏరియాలో చూస్తే మటుకి 1-2 చోట్ల మనకి ఉరుములతో జల్లులు, అలాగే దానికి సంబంధించినటువంటి లైట్నింగ్ వార్నింగ్స్, అలాగే స్ట్రాంగ్ గస్ట్ విండ్స్ కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ 1-2 చోట్ల అయితే మనకి కనిపిస్తాయి. ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఎంతవరకు దాని విస్తరణ ఎంతవరకు వ్యాపించాయి, దాని ప్రభావం ఇప్పుడున్న 9th ఋతుపవనాలు అయితే మన ఇక్కడ చూస్తే 22nd June వరకు మనకి చూస్తే దీన్ని ఈ బ్లూ షేడెడ్ లైన్ ఉంది కదా, ఇదైతే నార్దర్న్ లిమిట్ అంటే యాక్చువల్గా వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ అంటే ఏంటంటే ఈ మాన్సూన్ అడ్వాన్స్ అనేది సౌత్ నుంచి నార్త్ వరకు ఎలా వెళ్తూ ఉంటుంది. అంటే ముందుగా మనకి ఇక్కడ ఈ బే ఆఫ్ బెంగాల్, శ్రీలంక ఇవన్నీ అలాగే అని చెప్పి ఇంతవరకు అయితే మనకి ఈ రోజు వరకు చూస్తే ఇటు తెలంగాణలో ఇంకా కొంత ప్రాంతం అయితే ఇంకా కవర్ అవ్వాల్సి ఉంది. మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆల్మోస్ట్ పూర్తిగా అంతా కవర్ అయిపోయింది. ఒరిస్సాలో కూడా కొంత ప్రాంతం కవర్ అయిపోయింది. అంటే ఇంతవరకు కూడా మనకి వెళ్ళింది. అలాగే ఇప్పుడు వన్స్ ఒక బే ఆఫ్ బెంగాల్ ఏదైనా లో ప్రెషర్ కనుక ఫామ్ అవుతే ఇది ఇంకా కొంచెం వేగంగా కదిలే ఛాన్సెస్ అయితే ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏమైనా వర్షాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంది రైతులకు మీరు ఇచ్చేటటువంటి? గత ఏడాదితో పోల్చుకుంటే మనం అయితే యాజ్ పర్ అవర్ ఫోర్కాస్ట్ ప్రకారం బిలో నార్మల్ ఫోర్కాస్ట్ అయితే ఇచ్చామని. ఈ సీజన్ కి బిలో నార్మల్ మనకైతే లాస్ట్ టైం అయితే మోర్ దాన్ నార్మల్ వచ్చింది. నార్మల్ కన్నా సాధారణంగా వర్షపాతం కన్నా ఎక్కువగానే నమోదైంది. కానీ ఈ ఏడాది మటుకి సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంటే ప్రాంతాల వారీగా మనం ఇప్పుడు ఓవరాల్ గా ఇండియా అంతా చూసుకుంటే సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దట్ 90 నుంచి 92% ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ కి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తాన్ని చూసుకుంటే ఏపీలో మరికొద్ది రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అల్లూరు జిల్లా కావచ్చు ఇతర జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరణ ఏదైతే ఋతుపవనాలు వ్యాపించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మీద ఉన్నటువంటి వాతావరణ శాఖ నుంచి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మీడియా జర్నలిస్ట్ హరీష్తో చందు, జీ న్యూస్ తెలుగు, విశాఖ నుండి.